కోల్పోయిన నమ్మకాన్ని ప్రజల్లో తిరిగి పొందాలి అంటే ప్రజల మధ్య ఎక్కువ గడిపే నాయకుడినే మళ్ళీ విశ్వసించే అవకాశం ఉంటుంది. అండ్ దట్టు అధికారంలో ఉన్న నాయకుడి కన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల మధ్యకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ సమస్యలు ఏంటి అని తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సద్వినియోగం చేసుకోకుండా కేవలం ఇలా ఫేక్ న్యూస్ని నమ్ముకొని ఆయన పార్టీని ఎంతకాలం నిలబెట్టగలడు అంటారు. అండ్ ముఖ్యంగా ఆయన ఎలాగూ మరి ఆయన జైలుకి వెళ్ళబోతున్నాడు అంటున్నారు కాబట్టి ఇంక వెళ్ళేలోపు చేసే ఫేక్ ప్రచారం ఎంత చేయాలో అంత చేయాలని అనుకుంటున్నారా? మరి ఏంటి అసలు ఆయన ఆలోచన ఏంటంటారు? ఒక రకమైన మానసిక వికారం. కృష్ణమూర్తి గారు చెప్పారు, దీన్ని ఏమనాలా, మానసిక వికారం కాకపోతే హోదా ఎవరిస్తారు? ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేదా? ప్రజలు ఇచ్చేదా? ప్రజలను ఇవ్వని హోదా నేను ఎలా ఇస్తానంటున్నాడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. దమ్ము ఉంటే హోదా ఇవ్వండి అంటాడు. మీకు దమ్ముంటే నాకు మైకిండి అంటాడు. అంటే ఢిల్లీలో కేజ్రీవాల్ అలాగే ఇచ్చానంటండి, అందుకని దాన్ని తీసుకొని వీళ్ళు మాకెందుకు ఇవ్వరు మరి అంటే మేము అడుగుతామని ప్రతిపక్షం గట్టిగా మీ పైన పోరాడుతుంది, మీరు చేసే తప్పులన్నీ నిలదీస్తామని ఇవ్వట్లేదు మాకు ప్రతిపక్ష హోదా అంటున్నారు. కేజ్రీవాల్ జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి నేడో రేపో అంటున్నాడు. ఇక్కడ ఒకటి దీంట్లో మీరు చూడాల్సింది, నువ్వెందుకని పని చేయి, ప్రజల మెప్పు పొందు. నువ్వు పని చేస్తే నిరంతరం ప్రజల్లో ఉంటే నిన్నెందుకు ఇలా ఓడిస్తారు? ఇందాక నేను ఒకటి అడిగాను కదా, ప్రజల నమ్మకం రావాలంటే ప్రజల మధ్య ఉండాలని. దానికి సార్ అది ప్రతి కార్యక్రమానికి ఆయన పిలుపునిస్తున్నాడు కానీ ఆయన పార్టిసిపేట్ చేయట్లేదు. ఇది ఎలా చూడొచ్చు అంటారు? నామోషి ఏది, నేనేంటి, నా స్థాయి ఏంటి, నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వాలా? ఇప్పుడు అతనేంటి, జనంలో ఉండాలంటే నామోషి, జనాన్ని పలకరించాలంటే నామోషి. ఒక రకంగా ఏంటంటే అది వ్యాధి, మానసిక వ్యాధి. ఇప్పుడు ఎవరన్నా చెల్లి చీర మీద కామెంట్ చేస్తాడా? ఇప్పుడు మనం ఏది ఆ పోస్టులు ఎందుకు పెట్టించావని ఎందుకు ఖండించలేదు అని అడగటం కాదు, అతనే పచ్చ చీర కట్టుకుని చంద్రబాబుని మెప్పించడానికి వెళ్ళింది అన్నాడు. సొంత చెల్లిని పట్టుకుని. అక్కడే ఆ రోజే ఇతని మానసిక వికారం ఏంటో తెలిసిపోలా. అమ్మకి గిఫ్ట్ డీడ్ ఇచ్చాడు, అమ్మకి ఇచ్చిన గిఫ్ట్ డీడు రద్దు చేయమని కేసేసాడు. చెల్లిపై ప్రేమ ఇరిగిపోయింది అంటాడు. అసలు ఎప్పుడన్నా ఎవరైనా ఏ నాయకుడైనా ఇన్ని వికారాలు ఉన్న నాయకుడిని చూసావా? ఇది ఎక్కడి వికారం? ఇప్పుడు ఒకటి మనం తీసుకున్నట్లయితే, నువ్వు ఇవాళ ఒక 5-6 ఆందోళనలకు పిలిపించావు 15 నెలల్లో. ఏదో కరెంటు పోర్ అన్నాడు, లేకపోతే ఫీజు పోర్ అన్నాడు, లేకపోతే రైతు పోర్ అన్నాడు. ఇప్పుడు ఇదేంటి, అన్నదాత పోరు మళ్ళా అన్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ బిగిన్ చేశాడు. ఇప్పుడు ఒక్క పోరు అయినా నువ్వు ఇచ్చిన ఆందోళనలో నువ్వు పాల్గొనకుండా, నిన్ను శాసనసభకు పంపిస్తే అసెంబ్లీలో నువ్వు వెళ్లకుండా, నువ్వు మాట్లాడకుండా మిగతా 10 మందిని చెడగొడితే ఇవాళ ఈ 11 మంది భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు రేపొద్దున మరి బై ఎలక్షన్ వస్తే పోటీ చేస్తావా? 11 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయి. రేపొద్దున స్పీకర్ రెడీగా ఉన్నాడు. ఏది 60 రోజులు కనుక గైరు హాజరైతే ఇవాళ వీళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి ఏదో చట్టాలు చెప్తున్నారు, 104 అని చెప్పి. అంటే నువ్వు పోటీ చెయ్యవా? లేకపోతే మళ్ళా ఎన్నికల దాకా ఇక పత్తా ఉండవా? మధ్యలో ఈ ఎపిసోడ్లు ఎందుకు? ఏదో బంగారుపాలెం మామిడి యార్డ్ అంటావు, పొదిలి పొగాకు యార్డ్ అంటావు, లేకపోతే గుంటూరు మిర్చి యార్డ్ అంటాడు. రైతుల గురించి పేరెత్తే అర్హత నీకుందా? ఇప్పుడు వాళ్ళేంటి, సూపర్ హిట్ సూపర్ సక్సెస్ అని మీటింగ్ పెట్టుకున్నారు. సూపర్ హిట్ సూపర్ సక్సెస్ అని వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే నువ్వు దానికి ముందు రోజే ఏదో నిరసనలని పిలిపిస్తావు. నిజంగా వాళ్ళు చెప్పిన 6 ఏది సూపర్ 6 సూపర్ హిట్ అయినాయా లేవా? అది ఎవరు చెప్పాలా? జనం చెప్పాలి. అన్నదాత సుఖీభావ్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. రైతులకు వాళ్ళు 7,000 మరి వేసేశారు. 3,000 కోట్లు ఇవాళ రైతుల ఖాతాలో వేశారు. అమ్మల ఖాతాలో ఇవాళ 10,000 కోట్లు వేశారు. ఇప్పుడు పింఛన్లు ఇంతవరకు 45,000 కోట్లు ఇచ్చారంట. వృద్ధాప్య పింఛన్లు, అరే పింఛన్లు డబల్ చేశారు. దివ్యాంగుల పింఛన్లు 3,000 6,000 చేశారు. ఒక్కొక్క పింఛన్ 1,000 రూపాయలు పెంచారు. ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఏది వీటిల్లో నువ్వెందుకని చేయలేకపోయావు? జనంది తప్ప నీది తప్ప? జనం మీద అలిగితే
జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎవరిపై కక్ష కట్టాడు? వాళ్ళ ఓట్లు ఏమైనాయి, వీళ్ళ ఓట్లు ఏమైనాయి, నేనంత చేశా మీకు, నేనింత చేశా అంటే నీ డబ్బులు ఇచ్చావా వాళ్ళకేమన్నా? నీ సొంత డబ్బులు ఇచ్చావా? తల్లికి ఇచ్చిన డబ్బులే మళ్ళీ నాకు ఇచ్చేయమంటున్నాడు. ఇంకా నయ్యం జనాన్ని అడగల. నేను నొక్కిన బట్టన్లు 136 బట్టన్లు, ఆ 2,40,000 కోట్లు నాకు ఇచ్చేయండి. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటంటే ఒక 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 జబ్బు, ఏంది, ఒక మానసిక వికారంలో ఉన్నాడు. మొత్తం ఆ పార్టీని మానసిక వికారంలో ముంచాడు. ఇవాళ మొత్తం మానసిక రోగుల నిలయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకు కాదు ఋషికొండ ప్యాలెస్, అశోక్ గజపతి రాజు ఏమన్నారు, అరే మెంటల్ పార్టీగా మారిందే. నువ్వు కట్టిన బిల్డింగ్ 600 కోట్లతో కట్టిన బిల్డింగ్ పెచ్చులూడి పడుతూ అంటే ఋషికొండ ప్యాలెస్, ఆ రోజే ఇతని మానసిక వికారం బయటపడింది. అసలు ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ పాలకుడైనా అట్లాంటి భవనం కట్టాడా? చక్కగా హరిత రిసార్ట్ ఏంటది, దగ్గర మరి 8 కోట్లు ఎంతో సంవత్సరానికి ఆదాయం వచ్చింది. 5 ఏళ్లలో 40 కోట్ల ఆదాయం పోగొట్టాడు. ఒక 500 కోట్లు బూడిదలో పోసాడు. అరే 15 లక్షల కమోడు, ఒక ఫ్యాను 3.5 లక్షలు పెట్టుకుంటావా? అంటే నీ చుట్టం అయినటువంటి ఆ ఇంటీరియర్ డిజైనర్కి ఆమెకు 120 కోట్లు దోచిపెట్టడానికి నువ్వు ఆ ఋషికొండ ప్యాలెస్ కట్టావా? అంతా మెంటలే. అటు ముఖ్యమంత్రిగా మెంటల్ పరిపాలన, 3 రాజధానులు అనేది మెంటల్ నిర్ణయం కాదా? పిచ్చోడి చేతుల్లో రాయనా ఏదన్నారు, ఇప్పుడు పిచ్చోడి చేతిలో పార్టీయా? ముఖ్యమంత్రిగా పరిపాలనలో పిచ్చోడి చేతిలో రాయిగా మారిందన్నారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాల్సిన నువ్వు, అసెంబ్లీలో మాట్లాడాల్సిన నువ్వు పారిపోతుంటే పిచ్చోడి చేతిలో పార్టీగా మారింది. ఇదంతా పిచ్చి ప్రచారం కాకపోతే ఏంటమ్మా? ఎక్కడ బ్రెజిల్ ఫోటో, ఎక్కడ జపాన్ ర్యాకులు, యూరియా, చిరంజీవి ఫోటో పెట్టడం ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ పేరు రాయడం ఏంటి అంటే ఇక చూడు ఏది ఎంత పిచ్చి పుట్టిందో వీళ్ళకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.